1941లో ఫతేగఢ్లోని రాజ్పుత్ రెజిమెంట్లో చేరిన జాదునాథ్ సింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో ధైర్యాన్ని ప్రదర్శించాడు. 1947లో పాకిస్తాన్ కాశ్మీర్పై దాడి చేయడంతో 1 రాజ్పుత్ యూనిట్ జమ్మూ కశ్మీర్కు చేరింది. నౌషేరా సెక్టార్లోని తైన్ధార్ రిడ్జ్ శత్రువుల ప్రధాన లక్ష్యంగా మారింది. 1948 ఫిబ్రవరి 6న భారీ కాల్పులు, మోటార్ దాడుల మధ్య పికెట్ నంబర్ 2కు నాయకత్వం వహించిన నాయక్ జాదునాథ్ సింగ్ తన చిన్న దళంతో శత్రువును వెనక్కి నెట్టాడు. గాయపడిన సైనికులను పునర్వ్యవస్థీకరించి రెండో దాడిని తిప్పికొట్టాడు. రెన్ గన్నర్ గాయపడగానే స్వయంగా గన్ చేపట్టి పోరాడాడు. చివరకు గాయాలతో ఒంటరిగా నిలబడి స్టెన్ గన్తో శత్రువుపై దూసుకెళ్లాడు. శత్రువులు భయపడి పారిపోయారు. కానీ జాదునాథ్ సింగ్ వీరమరణం పొందాడు. ఆ త్యాగమే తైన్ధార్, నౌషేరా రక్షణకు కారణమైంది. భారతదేశపు అత్యున్నత వీరతా పురస్కారం పరం వీర్ చక్రం నాయక్ జాదునాథ్ సింగ్కు అందించబడింది. జై హింద్.